మాఘమాసం పవిత్రత నేపథ్యంలో ఈ నెల 5న జరిగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మరియు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ జశ్వంత్ ఆదేశాల మేరకు భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలు, నదులు, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కనిగిరి సీఐ కాజావలి తెలిపారు. ముఖ్యంగా పుణ్యస్నానాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. అధిక రద్దీ ఉన్న ఆలయాల్లో ఆలయ కమిటీ నిర్వాహకులు క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా ఓపికతో ప్రశాంతంగా దర్శనం, పుణ్యస్థానాలు వంటివి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు ముఖ్యంగా దీపాలు వెలిగించే సమయంలో ఇతర వస్తువులు లేదా వ్యక్తులను అంటుకోకుండా అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా కనిగిరి సర్కిల్ పరిధిలో తుఫాను ప్రభావం వల్ల వాగులు, చెరువులకు అధికంగా నీరు వచ్చి చేరిందన్నారు. నదులు, వాగులు, చెరువుల వద్ద పుణ్యస్నానాలు చేసేటప్పుడు లోతైన ప్రాంతాలకు వెళ్లరాదన్నారు. కార్తీక పౌర్ణమితో పాటు రానున్న మరో 2 కార్తీక సోమవారాలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పక్కవారికి ఇబ్బంది లేకుండా దీపాలు ఇచ్చే టైంలో జాగ్రత్త పాటించాలని చెప్పి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ మాసం మొత్తం కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలనుకుంటూ థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క సోమవారాలు, కార్తీక సోమవారాలు మరియు రేపు పౌర్ణమి రోజు కూడా భక్తులు అతి సంఖ్యలో టెంపుల్స్కి వస్తూ ఉంటారండి. కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. మేము కమిటీ హబ్బులకు కూడా అది తెలియపరిచాము. మేము కూడా ప్రజెంట్లో ఉండి బందోబస్తు కూడా ప్లాన్ చేసుకున్నాము. భక్తులందరూ కూడా వాళ్ళు దర్శించుకునే విధంలో కంగారు పడకుండా, ఆతుర పడకుండా కొద్దిగా ఓపికతో ఉండి క్యూలను పాటించి వాళ్ళు ప్రాపర్గా నిదానంగా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. హడావుడిపడి, ఆవేశపడి, తొక్కిస్లాట్ ఇట్లా తీసుకోకుండా పద్ధతిగా అందరూ కూడా సిస్టమేటిక్గా వెళ్ళేసి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.